నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కైలాసగిరి నైట్ టైం వ్యూ అండ్ డే టైం వ్యూ చూడడానికి వెళ్తున్నాం. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. బ్యాక్ సైడ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసింది శివుడి త్రిశూలం, అది కూడా లైటింగ్లో చాలా బాగుంటుంది. సో ఆ రెండు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఈరోజు. లెట్స్ గో. 125 కిలోమీటర్స్, ఫుల్ ఛార్జ్, 100%. టైం 10:30 టు టుడే మండే. ఫ్రెండ్స్, నా వీడియో ఎడిటింగ్లోని నాలోని ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను బిగినర్ని కదా, నాకు ఏమీ రావు. నేను ప్రతిదీ నేర్చుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇలా వెళ్తే త్రిశూలం వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. వానజాంగి కొండలే ఎక్కిసింది కైలాసగిరి కొండ, పెద్ద లెక్క. ఫ్రెండ్స్, ఈ త్రిశూలం హైట్ 65 ఫీటు. ఇక్కడ నుండి వైజాగ్ వ్యూ చాలా బాగుంటుంది. డే టైంలోని బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది. ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ట్రై చేయండి. త్రిశూలం వ్యూ పాయింట్కి ఇప్పుడు డే టైంలో ఒకసారి వచ్చాను, మళ్ళీ నైట్ టైం ఒకసారి వస్తాను. అది చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ ఇన్ విశాఖపట్నం. ఫ్రెండ్స్, మీరు కైలాసగిరి విజిట్ చేసినప్పుడు జిప్ లైన్ అండ్ సైక్లింగ్ అలాంటివి చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా థ్రిల్ ఉంటుంది అవి ట్రై చేస్తే. నేను చూడొచ్చు ఇందులో. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 5:40 అయింది, 5:40. సో ఇప్పుడు వెళ్తే 6:20 కల్లా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉంటాము. సో 40 మినిట్స్ పడితే, సో ఏంటంటే లైటింగ్ అది ఆన్ చేస్తారు ఆ టైంలో. సో బాగుంటుంది, చూద్దాం రండి. ఎంట్రీ టికెట్ సింగిల్ 250 రూపీస్. 250 రూపీస్ ఆర్జే అడ్వెంచర్స్ ఫర్ సింగిల్ పర్సన్. గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ ఖాళీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. సో అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. సింగిల్గా వెళ్ళి హ్యాపీగా వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకుందాం. వీళ్ళ బ్యాచ్తో వెళ్ళాల్సింది, కాకపోతే టైం 6:30కి లైట్స్ వేస్తారంట, లైట్స్ ఆన్ చేస్తారంట. సో అందుకని వీళ్ళతో వెళ్ళలేదు. నెక్స్ట్ బ్యాచ్కి వెళ్తానని చెప్పాను. ఫస్ట్ టైం ఇన్ గ్లాస్ బ్రిడ్జ్ స్టెప్స్. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను సెలబ్రిటీని అయ్యి నన్ను ఒక్కనే సింగిల్గా పంపిస్తే ఇంకా బాగుంది అనిపించింది, ఎందుకంటే అంత నచ్చింది నాకు. కాకపోతే మనం సెలబ్రిటీని కాదు కదా, అందరితో కలిసి వెళ్ళాను. అయినా సరే చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఓల్దానివి ఫస్ట్ టైం బాగానే వస్తుందండి. పైకి పెట్టాలా? ఓకే, థ్యాంక్ యూ. ఇవి వెహికల్తో ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్ అనమాట. ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ వైజాగ్. ఇప్పటి వరకు రాలేదు. షేకింగ్ చిన్నది ఊగుతుంది. హాయ్. ఇలాంటివి ఇంకా చాలా చాలా విజిట్ చేయాలి ఇండియాలో. వీలైతే నియర్ బై కంట్రీస్, ఎన్ని వీలైతే అన్ని కంట్రీస్లో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏం చెప్పాలనిపించినా కామెంట్స్లో చెప్పండి. పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తున్నారు, అలా చెప్పకండి. కామెంట్స్ చెప్తే కామెంట్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది యూట్యూబ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం విజిట్ ఇన్ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్. ఇప్పుడు లైట్లు వెలుగుతాయి ఫ్రెండ్స్. 6:26 అయింది, 6:30కి లైట్స్ వెలుగుతాయి. కరెక్ట్ టైంలో వచ్చాము. లైట్స్ ఆన్. 100 million.
యో అలా తీసేసి ఉంచేసే, అలా చుట్టూ చూపించేసే. సబ్స్క్రైబర్, న్యూ సబ్స్క్రైబర్, సరదాగా అన్నాను. గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు త్రిశూలం దగ్గరికి వెళ్తున్నాం. వెయిట్ అండ్ సీ. కనులు నావైనా కలలో నీ వేలే. త్రిశూలం చూసేసాను, గ్లాస్ బ్రిడ్జ్ చూసాను, దగ్గర నుండి ఫొటోస్ తీసుకున్నాను. ఇది ఒక స్వీట్ మెమరీ. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వరల్డ్ అనేవి. కైలాసగిరికి అయితే వచ్చాను, కానీ ఈ త్రిశూలం కట్టిన తర్వాత, గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత అంటే వాటిని విజిట్ చేయలేదు. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వరల్డ్ అనేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. విత్ ఈవీ #వైజాగ్.